కోడి మాంసాన్ని వండి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయడం వల్లనే ఇంత ఘోరం జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఝాన్సీ ఫుడ్స్ వారి హోటల్లో భోంచేసిన వాళ్లలో అందులో 4 కుటుంబాల పరిస్థితి ఆందోళనగా ఉన్నాయి. జాను, ఈ బిజినెస్ ని నువ్వు ఎంతగా లవ్ చేస్తున్నావో, ఇప్పుడు నువ్వు ఎంతగా హర్ట్ అయి ఉన్నావో నాకు అర్థమవుతుంది జాను. మరి అలానే నువ్వు ఇలా ఉండిపోకూడదు కదా. జాను, ఇదంతా నేను చూసుకుంటాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇది ఎలా సరిదిద్దాలని మాత్రం చూసుకుందాం. యూ చిల్ జాను. ఐ విల్ హ్యాండిల్ దిస్. ఓకే? అసలు ఇంత కేర్లెస్ గా ఎలా ఉన్నారు? అసలు ఆకలి అని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టే వ్యాపారం చేస్తున్నావు. ముందు వెనక చూసుకోకుండా ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? తప్పు నువ్వు చేసి పక్క వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నావా? నా జాను అలా దిగులుగా నిల్చొని ఉండడం నేనెప్పుడు చూడలేదు. ఈరోజు నీ వల్ల జాను బయట తలెత్తుకోకుండా పోతుంది. నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. ముందు ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవని, తర్వాత నీ సంగతి చెప్తా. వినోద్, నాతో పాటు రండి. ఎస్ సార్. అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్గా చెప్పండి వినోద్. లేదు మేడం, ఇక్కడ చెడిపోయిన చెక్కిన వచ్చే ఛాన్సే లేదు మేడం. మేము రోజు చెక్ చేస్తూ ఉంటాం మేడం. అసలు ఇలా జరగటానికి ఛాన్సే లేదు మేడం. అలాగా? అవును మేడం. అవును, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు? 4 సార్. ఎవరికైనా సీరియస్గా ఉందా? అలా ఎవరికి ఏం లేదు సార్. ట్రీట్మెంట్ జరుగుతోంది. నిన్న మీరు కూడా చూశారు కదా మేడం. ఇది ఎలా జరిగిందో అసలు అర్థం కావడం లేదు మేడం. సరే, నిన్న నైట్ మనం క్లోజ్ చేసేటప్పుడు స్టాక్ ఎంత ఉండింది? 12 కిలోలు ఉంటాయి మేడం. కరెక్ట్గా ఇవాల్టి వరకు సరిపోయే స్టాకే కదా, అదెలా పాడైపోతుంది? అంత సడన్ గా క్వాలిటీ చెక్ వాళ్ళు ఎలా వచ్చారు? మామూలుగానే వస్తుంటారు సార్. మనం మామూలుగా అలర్ట్గానే ఉంటాం. కానీ ఏమైందనేది అర్థం కావడం లేదు సార్. సార్, ఎలా జరిగింది అని ఆలోచించే బదులు జరిగిన దానికి ఏం చేయాలి అని ఆలోచిద్దాం, సరేనా? సరే, ఇప్పుడు ఎంత ఉందో చూడండి. చెక్ చేద్దాం మేడం. 18 కిలోలు ఉంది మేడం. మేడం, 15 కిలోలకు మించి మనం స్టాక్ పెట్టింది లేదు మేడం. అయితే ఎక్కడో తప్పు జరుగుండాలి. ఫస్ట్ మీడియా నోరు మోయించాలి. మన సైడ్ నుంచి న్యూస్ ఇవ్వండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 5 లక్షలు సరిపోతాయా? అది సరే, 10 లక్షలు అని చెప్పండి. ఏమైంది వినోద్? ఏం లేదు సార్. ఓకే. జరిగిన తప్పుకి బాధ్యులని ఇమ్మీడియట్లీ జాబ్లో నుంచి ఫైర్ చేసేసామని చెప్పండి. ఇప్పుడు మన గురించి తప్పుగా న్యూస్ పోతూనే ఉంది. అన్ని ఛానల్స్లో 10 నిమిషాల్లో ఈ న్యూస్ రావాలి. ఓకే? కరెక్ట్గా చెప్పేవాళ్ళుడు. శభాషలుడు, ఒక సిచ్యువేషన్ అందంగా ఎలా హ్యాండిల్ చేయాలో నీ నుంచే నేర్చుకోవాలి. లండన్ నీళ్లు బాగానే వంట పట్టినట్టున్నా. థ్యాంక్స్ మావయ్య. నేను వెళ్ళి జానుని కలిసి వస్తా. సరే, వేరే స్టాక్ ఏమైనా ఉందా? లేదు, ఇంకా రాలేదు మేడం. మేడం, రవి సార్ ఏవేవో చెప్తున్నారు. ఆయన చెప్పింది చేయండి. నేను సీసీటీవీ ఫుటేజ్ ఇమీడియట్లీ చూడాలి. సరే రండి మేడం. మణికంఠ సార్, కిచెన్ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చెక్ చేయాలి. ఓకే సార్.
పాజ్ చేయండి. సార్, అతను మన డ్రైవరే కదా? ఎస్ మేడం. ఇతనికి ఇక్కడేం పనుంది? అదే నాకు అర్థం కావడం లేదు మేడం. ప్లే చేయండి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంకా రాలేదు మేడం. వెంటనే కాల్ చేయండి. నార్మల్గా మీరు అతనితో మాట్లాడి అతను ఎక్కడున్నాడో తెలుసుకోండి. ఓకే మేడం. నాకెందుకు ఈ డ్రైవర్ మీదే అనుమానంగా ఉంది. ఇప్పుడే అందిన తాజా వార్త. ఝాన్సీ ఫుడ్స్ వారి హోటల్లో పాడైన చికెన్ తిని అనారోగ్యం పాలే ఆసుపత్రిలో చేరిన నలుగురికి ఝాన్సీ ఫుడ్స్ వారు తలా 10 లక్షలు ప్రకటించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి ఝాన్సీ ఫుడ్స్ అధినేత్రి పరిహారం చెల్లిస్తున్నారని ప్రకటించారు. రెండు రోజుల ముందు మన గురించి గొప్పగా మాట్లాడిన అదే మీడియా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నావు జాను? మీడియాకి కావాల్సింది న్యూసే జాను. అలా మనం అప్సెట్ అయి కూర్చుంటే ఎలా చెప్పు? మనకేం కావాలో అది న్యూస్లో వేయించుకోగలం. అర్థం కాలేదు. జాను, ఆల్రెడీ న్యూస్లో చెప్పేశాం, హాస్పిటల్లో ఉన్న వాళ్లకు సెటిల్ చేసేసామని. సో లీగల్గా ఎలాంటి ప్రాబ్లం రాదు. దీనికి ఎవరు కారణమో వాళ్ళని పనిలో నుంచి తీసేయాలి. అది కూడా మీడియా ముందే చేయాలి జాను. ఇంకొద్దిసేపట్లో ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తున్నాను. నువ్వు వచ్చి కొంచెం మాట్లాడితే బంగారీనే అన్నిటికీ కారణం అని చెప్పు. తన మీద కేసు పెడుతున్నావని కూడా చెప్పు. ఏంటి వస్తున్నారా? సరే నేను చూసుకుంటాను. వినోద్ సార్, చెప్పండి మేడం. మీరు కొంచెం నాతో పాటు వస్తారా? ఎక్కడికి? ఇక్కడ రవి సార్ ఏదో ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు, వచ్చేస్తున్నారు. ప్రెస్ మీటా? ఎందుకు? జాను, అది మాత్రమే కాదు, నువ్వు ఒకసారి ప్రజలకి క్షమాపణ చెప్పేసే జాను. క్షమాపణ? వేరే దారిలేదు జాను. డ్యామేజ్ అయిన మన పేరుని ఎలా అయినా సేవ్ చేసుకోవాలి. ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యేలోపు వచ్చేస్తామా మేడం? వచ్చే తీరాలి. డ్రైవర్ని పట్టుకుని వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఝాన్సీ అమ్మ మీడియా ముందు క్షమాపణ చెప్పకూడదు.